ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయం నందు సంతోషించుదురుగాక. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని. ఈ లోక విషయముల గురించి ఆలోచించి వాటిని వెతికినప్పుడు మనం అనేకసార్లు శాంతిని కోల్పోతాం. పరిశుద్ధ గ్రంథం చదివి ధ్యానించడం ద్వారా మనము శాంతి సమాధానం పొందుకుంటాం. కనుక యెహోవా సన్నిధిని నిత్యము వెదికే వారముగా ఉండాలి. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. మీరు నన్ను వెతికినెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్.